ఆర్ఎంసీ కోచింగ్ సెంటర్ అనంతపూర్. ఈరోజు క్లాస్లో మనము భాగస్వామ్యం పార్ట్నర్షిప్ అనే టాపిక్ను స్టార్ట్ చేస్తున్నాం. ఈ టాపిక్లో ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో ఆ ప్రాబ్లమ్స్ అన్నీ మనం ఆర్ఎస్ అగర్వాల్ బుక్ నుంచి చూద్దాం. స్వామ్యం అంటే ఏంటి, పార్ట్నర్షిప్ అంటే ఏంటి, ఎట్లా ఉంటుంది, దాంట్లో ఎన్ని రకాల పార్ట్నర్షిప్స్ ఉంటాయి, మరి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మనం ఎట్లా చేయాలి అనేది చూద్దాం. సో భాగస్వామ్యం పార్ట్నర్షిప్ అంటే ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది కలిసి చేసే వ్యాపారాన్నే భాగస్వామ్య వ్యాపారం అని అంటాం. ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది కలిసి చేసే వ్యాపారాన్నే భాగస్వామ్య వ్యాపారం అంటాం. దీన్నే పార్ట్నర్షిప్ అంటాం. అయితే ఈ పార్ట్నర్షిప్ అనేది రెండు రకాలుగా ఉంటుంది. భాగస్వామ్యం రెండు రకాలు. ఒకటి సామాన్య భాగస్వామ్యం, అంటే దాన్ని జనరల్ పార్ట్నర్షిప్ అంటాం. ఓకే, ఈ సామాన్య భాగస్వామ్యం అనేది ఎట్లా ఉంటుందంటే దీంట్లో ఎవరైతే పెట్టుబడి పెడుతున్నారో వాళ్ళని పెట్టుబడిదారులు లేదా పార్ట్నర్స్ అని అంటాం, భాగస్వాములని అంటారు. ఈ పెట్టుబడిదారులు సామాన్య భాగస్వామ్యంలో మొదటిసారి ఎంత పెట్టుబడి పెట్టి వ్యాపారాన్ని ప్రారంభించారో చివరి వరకు అదే పెట్టుబడితో వ్యాపారంలో వాళ్ళు కంటిన్యూ అవుతుంటారు. లాస్ట్ 1 year కావచ్చు, 2 years కావచ్చు, 3 years కావచ్చు, ఏదో ఒక పర్టికులర్ టైంలో వాళ్ళకు వచ్చిన ప్రాఫిట్ని షేర్ చేసుకుంటారు, వాటాలుగా వేసుకొని పంచుకుంటారు. అప్పుడు వాళ్ళు ఎట్లా వాటాలు వేసుకొని పంచుకుంటారంటే ఎవరెవరు ఎంత పెట్టుబడి పెట్టారో ఆ పెట్టుబడిని నిష్పత్తిలో రేషియోలోకి కన్వర్ట్ చేసుకొని ఆ పెట్టుబడుల నిష్పత్తుల ప్రకారం వాళ్ళ వాటాలను పంచుకోవడం జరుగుతుంది. దీన్ని సామాన్య భాగస్వామ్యం అని అంటాం. సో ఇందులో సామాన్య భాగస్వామ్యంలో పెట్టుబడిదారులు పార్ట్నర్స్ వాళ్ళు ఎంతైతే పెట్టుబడి పెట్టారో ఆ పెట్టుబడిని మాత్రమే రేషియోలోకి కన్వర్ట్ చేసుకొని ఆ రేషియో ప్రకారం వాళ్ళకు వచ్చిన ప్రాఫిట్ని షేర్ చేసుకోవడం జరుగుతుంది. అంటే ఈ టాపిక్ అంతా దేని మీద డిపెండ్ అయ్యి ఉంటుందంటే రేషియో అండ్ ప్రపోర్షన్. దీనికంటే ముందు చేసిన టాపికే అది. సో మనం చేసిన టాపిక్ దీనికంటే ముందు టాపిక్ ఏంటి, రేషియో ప్రపోర్షన్, నిష్పత్తి అనుపాతం. ఆ నిష్పత్తి అనుపాతం మీద ఆధారపడి ఉండే టాపికే ఇప్పుడు మనం చేసే భాగస్వామ్యం. అయితే ఈ భాగస్వామ్యంలో రెండోది ఏంటంటే ఉమ్మడి భాగస్వామ్యం అంటాం. సో కంబైన్డ్ పార్ట్నర్షిప్. ఈ ఉమ్మడి భాగస్వామ్యంలో ఎట్లా ఉంటుందంటే దీంట్లో పెట్టుబడిదారులు అంటే క్యాపిటల్ ఎవరైతే పెడుతున్నారో వాళ్ళని పార్ట్నర్స్ అంటాం, పెట్టుబడిదారులు అంటాం, లేదా భాగస్వాములని అంటాం. ఈ పెట్టుబడిదారులు వ్యాపారంలో ఎప్పుడైనా రావచ్చు, ఎప్పుడైనా విరమించుకోవచ్చు, లేదా వాళ్ళు పెట్టిన పెట్టుబడిలో సగాన్ని విత్డ్రా చేసుకొని మిగిలిన కొంత డబ్బుతో వాళ్ళు పార్ట్నర్షిప్లో కంటిన్యూ కావచ్చు. లేదా ఒక వ్యక్తి బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత సెకండ్ పర్సన్ జాయిన్ కావచ్చు, లేదా థర్డ్ పర్సన్ కూడా జాయిన్ కావచ్చు. అంటే సెకండ్ పర్సన్ జాయిన్ అయిన తర్వాత థర్డ్ పర్సన్ జాయిన్ కావచ్చు. ఇట్లా వాళ్ళు వ్యాపారం చేసిన తర్వాత వచ్చిన లాభాలను మరి ఏ విధంగా పంచుకుంటారు ఈ ఉమ్మడి భాగస్వామ్యంలో అంటే ఉమ్మడి భాగస్వామ్యంలో వచ్చిన లాభాలను ఎట్లా పంచుకుంటారంటే వాళ్ళు ఎంత పెట్టుబడి పెట్టారు, అగైన్ ఎన్ని రోజులు వ్యాపారంలో ఉన్నారు, అంటే పెట్టిన పెట్టుబడి మరియు టైం పీరియడ్, ఈ రెండింటిని మల్టిప్లై చేసుకొని మనం రేషియోలోకి కన్వర్ట్ చేసుకొని ఆ వచ్చిన రేషియో ప్రకారం వాళ్ళ వాటాలు పంచుకోవడం జరుగుతుంది. సామాన్య భాగస్వామ్యంలో అయితే పెట్టుబడిదారులు పెట్టిన పెట్టుబడిని మాత్రమే రేషియోలోకి కన్వర్ట్ చేసుకుంటాం. అదే ఉమ్మడి భాగస్వామ్యంలో అయితే పెట్టుబడిదారుడు ఎంత పెట్టుబడి పెట్టాడు, అగైన్ వ్యాపారంలో ఎన్ని రోజులు ఉన్నాడు, ఇక్కడ టైం ఇంపార్టెంట్, అగైన్ వాళ్ళ క్యాపిటల్ ఇంపార్టెంట్. ఉమ్మడి భాగస్వామ్యంలో పెట్టిన పెట్టుబడి కాలాల లబ్ధాల నిష్పత్తిలో వాటాలు వేసుకొని పంచుకోవడం జరుగుతుంది. ఇంకా పెట్టుబడిదారులు కూడా రెండు రకాలుగా ఉంటారు. పెట్టుబడిదారులు రెండు రకాలు. మరి పెట్టుబడిదారులు రెండు రకాలంటే ఒకరు వర్కింగ్ పార్ట్నర్, ఇంకొకరు స్లీపింగ్ పార్ట్నర్. మీనింగ్ ఉంది, వర్కింగ్ పార్ట్నర్ అంటున్నాం. అంటే వర్కింగ్ పార్ట్నర్ అంటే అతను పార్ట్నర్షిప్లో ఉంటూ ఆ బిజినెస్లో ఏదో ఒక వర్క్ చేస్తూ ఉంటాడు. గుమాస్తా కావచ్చు, మేనేజర్ కావచ్చు, అకౌంటెంట్ కావచ్చు, ఏదో ఒక వర్క్ చేస్తూ ఉంటాడు. కాబట్టి అతను వర్క్ చేసినందుకు సపరేట్గా అతనికి శాలరీ వస్తుంది, జీతం అనేది వస్తుంది. ఆ జీతంతో పాటు అతను పెట్టుబడి పెట్టి పార్ట్నర్గా ఉన్నాడు కాబట్టి అతనికి వాటా కూడా వస్తుంది, అంటే షేర్ వస్తుంది, అగైన్ శాలరీ కూడా వస్తుంది. ఇతనికి జీతంతో పాటు పెట్టుబడి నుండి వాటా వస్తుంది కాబట్టి ఇతన్ని ఏమంటారంటే వర్కింగ్ పార్ట్నర్ అని అంటారు. ఇతను వర్క్ చేసినందుకు జీతము ప్లస్ పార్ట్నర్షిప్లో పెట్టిన పెట్టుబడికి వాటా ఇవ్వడం జరుగుతుంది.
ఇతన్ని వర్కింగ్ పార్ట్నర్ అంటారు. ఇక సెకండ్ పర్సన్ ఎవరంటే స్లీపింగ్ పార్ట్నర్. మరి స్లీపింగ్ పార్ట్నర్ అంటే ఈయన ఎటువంటి పని చేయకుండా పెట్టుబడి మాత్రమే పెట్టి అతను పార్ట్నర్షిప్లో ఉంటాడు. కాబట్టి ఇతనికి చివరిలో వాళ్ళకు వచ్చిన ప్రాఫిట్ నుంచి అతను పెట్టుబడి పెట్టిన దానికి మాత్రమే వాటాను ఇవ్వడం జరుగుతుంది. సో స్లీపింగ్ పార్ట్నర్ అంటే పెట్టుబడి మాత్రమే పెడతాడు, ఎటువంటి వర్క్ చేయడు. కాబట్టి అతనికి ఓన్లీ షేర్ మాత్రమే వస్తుంది. అదే వర్కింగ్ పార్ట్నర్ అయితే అతనికి షేర్తో పాటు శాలరీ కూడా యాడ్ అవుతుంది. ఈ విధంగా 2 రకాల పార్ట్నర్స్ అనేది చెప్పడం జరుగుతుంది. పార్ట్నర్స్ 2 రకాలు, పార్ట్నర్షిప్ 2 రకాలు. మరి ఈ పార్ట్నర్షిప్ 2 రకాలని చెప్పుకున్నాం. సామాన్య భాగస్వామ్యము, ఉమ్మడి భాగస్వామ్యం. మరి దీంట్లో క్వశ్చన్స్ని మనం ఎట్లా గుర్తుపట్టాలి? సామాన్య భాగస్వామ్యంలో క్వశ్చన్ అని లేదా ఉమ్మడి భాగస్వామ్యంలో క్వశ్చన్ అని మనం ఏ విధంగా గుర్తుపట్టగలుగుతామంటే, పార్ట్నర్స్ అందరూ కలిసి వ్యాపారం ప్రారంభించి మొదటి నుంచి చివరి వరకు వాళ్ళ పెట్టుబడులను కానీ వాళ్ళ టైమును కానీ మార్చకుండా వ్యాపారం చేసినట్లుగా క్వశ్చన్ ఇస్తే అది సామాన్య భాగస్వామ్యం. నెక్స్ట్, పెట్టుబడిదారులు వాళ్ళ పెట్టుబడులలో మార్పు కానీ లేదా టైంలో మార్పు కానీ చేసుకుంటూ వ్యాపారం చేసినట్లయితే దాన్ని ఉమ్మడి భాగస్వామ్యం అని అంటాం. ఇప్పుడు మనం బోర్డు పైన 2 క్వశ్చన్లు రాసాం. సో మీరు ఆర్ఎస్ అగర్వాల్ బుక్ చూసినట్లయితే దాంట్లో మనకు ఫస్ట్ క్వశ్చన్ ఏమో సామాన్య భాగస్వామ్యం నుండి, సెకండ్ క్వశ్చన్ ఏమో ఉమ్మడి భాగస్వామ్యం నుండి ఇవ్వడం జరిగింది. దీంట్లో నేను అన్ని క్వశ్చన్స్ మీకు చేసి చూపిస్తాను బోర్డు పైన. వెరీ సింపుల్ మెథడ్స్లో ఉంటాయి, మీరు క్వశ్చన్ చూసి ఆన్సర్ చేయొచ్చు. అయితే ఈ భాగస్వామ్యం పార్ట్నర్షిప్ అనే టాపిక్లో క్వశ్చన్స్ చాలా లెంతీగా కనపడతాయి. అయితే లెంతీగా కనపడింది కదా, ఇది చదివేసరికి టైం అయిపోతుందని మీరు ఆ క్వశ్చన్ వదిలేస్తే మీరు 1 మార్కు ఈజీగా నష్టపోయినట్లే. ఎందుకంటే పార్ట్నర్షిప్ అనేది టోటల్గా రేషియో ప్రపోర్షన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి రేషియో ప్రపోర్షన్ మనం ఆల్రెడీ క్వశ్చన్స్గా ఆన్సర్ చేసున్నాం. అందుకని ఇప్పుడు పార్ట్నర్షిప్ కూడా మనం ఈజీగా చేయొచ్చు. అయితే పార్ట్నర్షిప్ అనేది రేషియోలోకి కన్వర్ట్ చేసుకుంటే వెరీ సింపుల్ అయిపోతుంది. అందుకే మీరు క్వశ్చన్ లెంతీగా ఉందని చెప్పి దాన్ని చదవకుండా వదిలేస్తే 1 మార్క్ నష్టపోతారు. సో కాబట్టి అది ఎంత లెంతీగా ఉన్నా మనం క్వశ్చన్ చదువుతూ స్టెప్ బై స్టెప్ ఆన్సర్ వేసుకుంటే వెరీ సింపుల్గా వచ్చేస్తుంది. అయితే మరి ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ ఏ విధంగా ఉందో చూద్దాం. ఫ్రమ్ ఆర్ఎస్ అగర్వాల్ బుక్, A, B and C started a business by investing rupees 1,20,000 and 1,35,000 and 1,50,000 respectively. Find the share of each out of an annual profit rupees 56,700. 1,20,000, 1,35,000 and 1,50,000 వరుసగా పెట్టుబడులతో ఏబీసీలు వ్యాపారం ప్రారంభించిరి. సంవత్సరాంతంలో ఇయర్ ఎండింగ్, 1 సంవత్సరం గడిచిన తర్వాత ఒకే యాన్యువల్ ఇన్కమ్, సంవత్సరాంతంలో వారికి వచ్చిన లాభం 56,700, 56,700. అయితే ప్రతి వానికి లాభంలో ఎంతెంత వాటాలు వస్తాయి అని అడుగుతున్నాడు. చూడండి, ఇక్కడ వీళ్ళ పెట్టుబడిలో మార్పు లేదు, కాలంలో మార్పు లేదు. ఇది జనరల్గా మనం సామాన్య భాగస్వామ్యం జనరల్ పార్ట్నర్షిప్లో తీసుకోవచ్చు. దీంట్లో ఎంతమంది ఉన్నారంటే 3 మెంబర్స్ ఉన్నారు. ఓకే, ఆ 3 మెంబర్స్ ఎంతెంత పెట్టుబడి పెట్టారు. 3 మెంబర్స్ ఉన్నారు, వాళ్ళు ఎంత పెట్టుబడి పెట్టారో దాని నుంచి మనం ఏ విధంగా ప్రాబ్లం ఆన్సర్ చేద్దామో చూడండి. ఏబిసి అనే 3 వ్యక్తులు దీంట్లో పార్ట్నర్స్గా ఉన్నారు. ఫస్ట్ పర్సన్ 1,20,000, 3 zeros తీసేసి 120 వేసుకున్నాం. ఫస్ట్ పర్సన్ 1,20,000 క్యాపిటల్ అండి, పెట్టుబడి పెట్టాడు. దాంట్లో లాస్ట్ 3 zeros తీసేసి 120 వేసుకున్నాం. నెక్స్ట్ సెకండ్ పర్సన్ 1,35,000లో లాస్ట్ 3 zeros తీసేసి 135 వేసుకోండి. ఓకే, లాస్ట్ నెక్స్ట్ థర్డ్ పర్సన్ 1,50,000లో లాస్ట్ 3 zeros తీసేసి 150 వేసుకోండి. ఓకే, ఇవన్నీ కూడా మనకు రేషియోలో కనిపిస్తున్నాయి. కాబట్టి వీటిని మనం ఏ టేబుల్తో క్యాన్సిల్ చేసుకోవచ్చు అంటే 15 టేబుల్తో క్యాన్సిల్ చేసుకోవచ్చు. 15 8s 120, 15 9s 135, 15 10s 150. ఓకే అండి,
ఏకి 8 పార్ట్స్, బికి 9 పార్ట్స్, సికి 10 పార్ట్స్గా ఇందులో షేర్ వస్తుంది. అయితే ముగ్గురికి కలిపి సమ్ ఆఫ్ ద షేర్స్, టోటల్ షేర్స్ ఎన్ని అవుతాయంటే 17 + 10 27. టోటల్ షేర్స్ ఎన్ని? 27 షేర్స్ అవుతున్నాయి. 17 + 10 27. ఓకే, వాళ్ళకు వచ్చిన టోటల్ ప్రాఫిట్ ఎంత అండి? 56,700. 56,700 టోటల్ ప్రాఫిట్ ఆఫ్ 27 పార్ట్స్. 27 భాగాలకు కాను వాళ్ళకు వచ్చిన లాభం 56,700. సో ఈ 27 అనేది 567లో 21 టైమ్స్ పోతుంది. అగైన్ 2 zeros ఇక్కడ వేసేసుకోండి. మనకు వచ్చింది ఎంత అండి? 2100. మరి వాళ్ళు క్వశ్చన్ ఏమి అడిగారు? ఫైండ్ ద షేర్ ఆఫ్ ఈచ్. ఓకే, ప్రతి వాడికి వచ్చే లాభంలో ఎంతెంత వాటాలు వస్తాయి అంటున్నాడు. అంటే వాళ్ళకు వచ్చిన లాభంలో ప్రతి వానికి ఎంతెంత వాటాలు వస్తాయో కనుక్కోమన్నారు. అంటే ఫస్ట్ పర్సన్ ఏకి 8 పార్ట్స్, సెకండ్ పర్సన్ బికి 9 పార్ట్స్, థర్డ్ పర్సన్ సికి 10 పార్ట్స్ ఇంటూ 2100. సో ఎన్ని భాగాలు అయితే ఉన్నాయో అన్ని భాగాలను 2100తో మల్టిప్లై చేసుకుంటే వాళ్ళకు వచ్చిన షేర్స్ మనకు తెలిసిపోతాయి. ఏకి వచ్చింది 8 × 2100. ఓకే, 8 × 16, 16,800 ఏ షేర్. ఓకే, సెకండ్ పర్సన్ బికి 9 పార్ట్స్, 9 × 2100. ఓకే, 18,900 బి షేర్. అగైన్ సి షేర్ 10 × 2100. ఓకే, 21 and 000. ఇతనికి వచ్చింది 21,000. ఓకే, దీంట్లో ఏకి 16,800, బికి 18,900, సికి 21,000 అని మనం ముగ్గురికి వాటాలుగా డివైడ్ చేసాం. దీన్ని మనం ఏమంటామంటే సామాన్య భాగస్వామ్యంలో క్వశ్చన్గా తీసుకుంటాం. ఎందుకంటే వాళ్ళ పెట్టుబడులు ఫస్ట్ టైం అంటే పార్ట్నర్షిప్ స్టార్టింగ్లో, బిజినెస్ స్టార్టింగ్లో ఎంతైతే క్యాపిటల్ పెట్టారో అదే క్యాపిటల్ తోటి కంటిన్యూ చేశారు బిజినెస్ అని అర్థం. సో 1 year తర్వాత వాళ్ళకు వచ్చిన ప్రాఫిట్ని ఏ విధంగా మనం డివైడ్ చేయాలి అంటే వాళ్ళ క్యాపిటల్ని రేషియోలోకి కన్వర్ట్ చేసుకొని ఆ రేషియో ద్వారా వాళ్ళకు వచ్చిన మొత్తం వాటాలను సో మనం ఈ విధంగా తీసుకుంటాం. టోటల్ ప్రాఫిట్ 56,700. దాంట్లో 21 టైమ్స్ పోతుంది. అగైన్ 2 zeros ఉన్నాయి కాబట్టి 2100ని అక్కడ వచ్చిన షేర్స్ 8, 9, 10 తోటి మల్టిప్లై చేసుకుంటే వాళ్ళకు కావాల్సిన వాటాలు వచ్చేస్తాయి. 8:9:10 రేషియోలో వాళ్ళు వాటాలను పంచుకున్నారు అని అర్థం. ఓకే అండి. సో ఎలా ఉందంటే ఇది మనకు ఇంతకుముందు చెప్పుకున్నప్పుడు పార్ట్నర్షిప్ అనేది 2 types అనుకున్నాం కదా. అందులో సెకండ్ వన్ ఉమ్మడి భాగస్వామ్యం, కంబైన్డ్ బిజినెస్. మరి కంబైన్డ్ బిజినెస్ అనేది, ఉమ్మడి భాగస్వామ్యం అనేది ఎట్లా ఉంటుంది అంటే ఒక వ్యాపారస్తుడు లేదా ఒక వ్యక్తి ఒక వ్యాపారాన్ని ప్రారంభించిన తర్వాత అందులో రెండో వ్యక్తి చేరొచ్చు, అతను చేరిన తర్వాత మూడో వ్యక్తి కూడా చేరొచ్చు, లేదా ఒక వ్యక్తి ప్రారంభించిన తర్వాత ఇంకా ఇద్దరు ఒకేసారి చేరే అవకాశం కూడా ఉంది, లేదా మధ్యలో వాళ్ళు విరమించుకునే అవకాశం ఉందని చెప్పుకున్నాం. అంటే ఇక్కడ టైంలో డిఫరెన్స్ ఉంటుంది. అగైన్ వాళ్ళు పెట్టిన క్యాపిటల్లో కూడా డిఫరెన్స్ రావచ్చు. మధ్యలో విత్డ్రా చేసుకోవచ్చు లేదా యాడ్ చేసుకోవచ్చు. వాళ్ళ పార్ట్నర్షిప్లో బిజినెస్ చేసేటప్పుడు క్యాపిటల్ని విత్డ్రా చేసుకునే అవకాశం ఉంది, క్యాపిటల్ని యాడ్ చేసే అవకాశం కూడా ఉంది, లేదా వాళ్ళు మధ్యలోనే బిజినెస్లో నుంచి బయటికి వెళ్ళిపోయే అవకాశం కూడా ఉంది. ఓకే అండి, రైట్. ఇన్ని రకాలుగా మనం ఈ క్వశ్చన్ ఒక్కసారి చూస్తే మనకు అర్థమైపోతుంది. ఆల్ఫ్రెడ్ స్టార్టెడ్ ఏ బిజినెస్ ఇన్వెస్టింగ్ ₹45,000. ఓకే, ఫస్ట్ పర్సన్ ఆల్ఫ్రెడ్, he started a business with 45,000. After 3 months, Peter joined him with a capital of ₹60,000. Second person Peter, first person Alfred. Alfred capital is 45,000 and second person Peter capital is 60,000. But Peter joined after 3 months. Okay, again next, after another 6 months. మీన్స్ బి జాయిన్ అయిన తర్వాత అగైన్ 6 monthsకి సెకండ్ పర్సన్ జాయిన్ అయిన తర్వాత అగైన్ 6 monthsకి థర్డ్ పర్సన్
ఎవరంటే రొనాల్డ్ జాయిన్ అయ్యాడు. థర్డ్ పర్సన్ రొనాల్డ్ జాయిన్డ్ దెమ్ విత్ ఏ క్యాపిటల్ ఆఫ్ ₹90,000. At the end of the year, they made a profit of 16,500. Find the share of each. ఓకే అండి. సో ఇక్కడ ఆల్ఫ్రెడ్ 45,000తో బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ 3 monthsకి పీటర్ జాయిన్ అయ్యాడు విత్ 60,000. అగైన్ పీటర్ జాయిన్ అయిన తర్వాత ఆఫ్టర్ 6 months రొనాల్డ్ జాయిన్ అయ్యాడు విత్ 90,000. సో దే గెట్ 16,500 ప్రాఫిట్ ఆఫ్టర్ 1 year. సో 1 year తర్వాత వాళ్ళకు వచ్చిన ప్రాఫిట్ ఎంత అండి? 16,500. అంటే టోటల్ బిజినెస్ 1 year జరిగింది. అంటే ఫస్ట్ పర్సన్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు 12 months బిజినెస్లో ఉన్నాడు. సెకండ్ పర్సన్ 3 months తర్వాత జాయిన్ అయ్యాడు. అంటే 3 months కట్ చేస్తే సెకండ్ పర్సన్ 9 months బిజినెస్లో ఉంటాడు. థర్డ్ పర్సన్ సెకండ్ పర్సన్ జాయిన్ అయిన తర్వాత 6 monthsకి వచ్చాడు. అంటే టోటల్గా 3 + 6 9 months పోతే ఓన్లీ 3 months మాత్రమే లాస్ట్ పర్సన్ బిజినెస్లో ఉన్నాడు. అగైన్ లాస్ట్ పర్సన్ రొనాల్డ్ క్యాపిటల్ ఎంత అంటే 90,000. ఓకే. సో అప్పుడు వాళ్ళకు వచ్చిన ప్రాఫిట్ 16,500లో అందరికీ వచ్చిన వాటాలు ఎలా ఉన్నాయి? ఈచ్ షేర్ అడుగుతున్నాడు. ₹45,000 పెట్టుబడితో ఆల్ఫ్రెడ్ వ్యాపారం ప్రారంభించాడు. 3 నెలల తర్వాత ₹60,000 పెట్టుబడితో పీటర్ అతని వ్యాపారంలో చేరాడు. తర్వాత 6 నెలలకు ₹90,000 పెట్టుబడితో రొనాల్డ్ వారిద్దరితో వ్యాపారంలో చేరాడు. సంవత్సరం చివరన వారికి వచ్చిన లాభం 16,500లో ఒక్కొక్కరి వాటా ఎంత అని అడుగుతున్నాడు. ఓకే. ఫస్ట్ పర్సన్ 45,000 క్యాపిటల్, అతని పేరు ఆల్ఫ్రెడ్. అతను ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు బిజినెస్లో 12 months ఉన్నాడు. వాళ్ళ వ్యాపారం 1 year జరిగింది కాబట్టి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు 12 months వ్యాపారంలో ఉన్నాడు. సెకండ్ పర్సన్ 3 months తర్వాత వచ్చాడు కాబట్టి 12లో 3 మైనస్ చేసుకుంటే 9 months వ్యాపారంలో ఉన్నాడు. అతని క్యాపిటల్ ఎంత అంటే 60,000. అతని పేరు పీటర్. ఓకే. నెక్స్ట్ థర్డ్ పర్సన్ రొనాల్డ్ ఎప్పుడు జాయిన్ అయ్యాడు అంటే సెకండ్ పర్సన్ జాయిన్ అయిన తర్వాత 6 monthsకి ఇతను జాయిన్ అయ్యాడు. సెకండ్ పర్సన్ జాయిన్ అయిందేమో ఆఫ్టర్ 3 months. అగైన్ థర్డ్ పర్సన్ జాయిన్ అయిందేమో ఆఫ్టర్ 9 months. అంటే 3 + 6 9 months తర్వాత వ్యాపారంలో చేరాడు. అంటే 12లో అంటే 1 yearలో 12 monthsలో 9 months తీసేస్తే ఇంకా 3 months మాత్రమే, లాస్ట్ 3 months మాత్రమే రొనాల్డ్ బిజినెస్లో ఉన్నాడు. అతని క్యాపిటల్ ఎంత అంటే 90,000. సో టోటల్గా 1 year తర్వాత వీళ్ళకి వచ్చిన ప్రాఫిట్ 16,500 అయితే దాంట్లో మరి వాళ్ళకు వచ్చిన షేర్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. ఓకే అండి. ఫస్ట్ పర్సన్ ఆల్ఫ్రెడ్, హిజ్ క్యాపిటల్ ఈజ్ 45,000. అంటే లాస్ట్ 3 zeros క్యాన్సిల్ చేసేసుకోండి. ఇంటూ ఇతను 12 months బిజినెస్లో ఉన్నాడు. 1 year మీన్స్ ఈక్వల్ టు 12 months. ఓకే అండి. 1 year మీన్స్ 12 months. ఓకే. సెకండ్ పర్సను పీటర్ ఎంత క్యాపిటల్ పెట్టాడండి? 60,000 పెట్టాడు. అంటే లాస్ట్ 3 zeros క్యాన్సిల్. అగైన్ ఇతను ఎన్ని రోజుల తర్వాత వ్యాపారంలోకి వచ్చాడంటే ఆఫ్టర్ 3 months. ఇతను బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత 3 monthsకి ఇతను జాయిన్ అయ్యాడు కాబట్టి 12 - 3 అతను 9 months బిజినెస్లో ఉన్నాడు అని అర్థం. ఓకే. నెక్స్ట్ లాస్ట్ పర్సన్ రొనాల్డ్ ఎప్పుడు జాయిన్ అయ్యాడు అంటే సెకండ్ పర్సన్ జాయిన్ అయిన తర్వాత అగైన్ 6 monthsకి రొనాల్డ్ జాయిన్ అయ్యాడు కాబట్టి 9లో 6 మైనస్ చేసుకుంటే 3 months ఇతను బిజినెస్లో ఉంటాడు. ఇతని క్యాపిటల్ ఎంత? రొనాల్డ్ క్యాపిటల్ అంటే 90,000. ఓకే. లాస్ట్ 3 zeros కట్ చేస్తే 90. సో దీన్ని మనం ఏం చేస్తున్నామంటే పెట్టుబడి కాలంగా తీసుకొని దాన్ని మనం కన్వర్ట్ చేసుకుంటాం రేషియోలోకి. ఇప్పుడు ఇక్కడ 15 టేబుల్తో క్యాన్సిల్ చేసుకున్నట్లయితే 15 3 = 45, 15 4 = 60, 15 6 = 90. ఓకే. 12 3 = 36, 4 9 = 36, 3 6 = 18. ఓకే అండి. ఆల్ఫ్రెడ్కి రావాల్సిన 36 parts, పీటర్కి రావాల్సిన 36, రొనాల్డ్కి రావాల్సిన 18 parts. అగైన్ ఇవన్నీ మళ్ళీ 18 టేబుల్తో క్యాన్సిల్ అవుతున్నాయి కాబట్టి 18 1s, 18 2s, అగైన్ 18 2s తీసుకుంటే ఆల్ఫ్రెడ్కి 2 parts, పీటర్కి 2 parts అండ్ రొనాల్డ్కి 1 partగా మనం క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. మరి ఈ లెక్క ప్రకారం ఆల్ఫ్రెడ్కి 2 parts, పీటర్కి 2 parts, రొనాల్డ్కి 1 part.
అయితే టోటల్ పార్ట్స్ సమ్ ఆఫ్ ద రేషియోస్ ఎన్ని పార్ట్స్ అవుతున్నాయండి? 5 పార్ట్స్. సో వాళ్ళ టోటల్ ప్రాఫిట్ ఎంత అండి? వాళ్ళకు వచ్చిన టోటల్ ప్రాఫిట్ 16,500. దీంట్లో ఈ 5 ఎన్ టైమ్స్ పోతుందో చూద్దాం. ఓకే, 5 3s అగైన్ 5 3s 00 ఎంత? 3,300. సో దాంతో అన్ని షేర్స్ మల్టిప్లై చేసుకుందాం. దీంట్లో ఆల్ఫ్రెడ్కి రావాల్సింది 2 పార్ట్స్ కాబట్టి 2 × 3,300. ఇతనికి రావాల్సింది 6,600. సేమ్ అట్లాగే పీటర్ కూడా 2 పార్ట్సే కాబట్టి అతనికి కూడా 2 × 3,300 6,600. రొనాల్డ్కి రావాల్సింది ఓన్లీ 1 పార్ట్ కాబట్టి 1 × 3,300. సో రొనాల్డ్కి రావాల్సింది 3,300. ఈ విధంగా ముగ్గురికి రావాల్సిన షేర్స్ను మనం తీసుకోవాలంటే ఫస్ట్ ఎంత పెట్టుబడి పెట్టాడు, ఎన్ని రోజులు వ్యాపారంలో ఉన్నారు, వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఎప్పుడు జాయిన్ అయ్యారు బిజినెస్లో అనేది ఇంపార్టెంట్. వీళ్ళు టోటల్ బిజినెస్ 1 ఇయర్కి వాళ్ళకు వచ్చిన క్యాపిటల్ని షేర్ చేసుకుంటున్నారు, 1 ఇయర్కి వాళ్ళకు వచ్చిన ప్రాఫిట్ని షేర్ చేసుకుంటున్నారు కాబట్టి 1 ఇయర్ మీన్స్ 12 months. సో ఆల్ఫ్రెడ్ 45,000 పెట్టుబడి పెట్టి 12 months బిజినెస్లో ఉన్నాడు. ఇతను బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత 3 monthsకి పీటర్ వచ్చాడు కాబట్టి 12లో 3 - 9 months పీటర్ బిజినెస్లో ఉన్నాడు. మరి పీటర్ క్యాపిటల్ ఎంత అంటే 60,000. పీటర్ జాయిన్ అయిన తర్వాత అగైన్ 6 monthsకి రొనాల్డ్ జాయిన్ అయ్యాడు కాబట్టి ఇక్కడ 9లో 6 మైనస్ చేసుకుంటే 3 months మాత్రమే రొనాల్డ్ బిజినెస్లో ఉన్నాడు. మరి రొనాల్డ్ క్యాపిటల్ ఎంత అంటే 60,000. వీళ్ళని మనం పెట్టుబడి కాలాలను లబ్ధాలుగా అంటే ప్రొడక్ట్ ఆఫ్ క్యాపిటల్ అండ్ టైం తీసుకుంటే రేషియోస్ ఎలా వచ్చాయి? 2:2:1గా వచ్చాయి. అయితే ఆల్ఫ్రెడ్కి 2 parts, పీటర్కి 2 parts, రొనాల్డ్కి 1 part. టోటల్ సమ్ ఆఫ్ ద పార్ట్స్ 5 parts. అగైన్ వాళ్ళు ఎంత ప్రాఫిట్ తీసుకున్నారంటే 16,500 ప్రాఫిట్ అన్నాడు. దాన్ని మనం 5తో క్యాన్సిల్ చేసుకుంటే 3,300 వచ్చింది. ఆ 3,300 తోటి వాళ్ళ షేర్స్ను మనం మల్టిప్లై చేసుకుంటే ఏకి 2 parts రావాలి, పీకి 2 parts, ఆల్ఫ్రెడ్కి 2 parts, పీటర్కి 2 parts, రొనాల్డ్కి 1 part. కాబట్టి ఈ క్యాలిక్యులేషన్ ప్రకారం ఆల్ఫ్రెడ్కి 6,600, పీటర్కి 6,600, రొనాల్డ్కి 3,300 అమౌంట్ రావాలి అని క్లియర్గా తెలిసిపోతుంది. ఓకే, థర్డ్ క్వశ్చన్. ఏ, బి అండ్ సి స్టార్టెడ్ ఏ బిజినెస్ ఈచ్ ఇన్వెస్టింగ్ ₹20,000. ఆఫ్టర్ 5 months ఏ విత్డ్రా ₹5,000 అండ్ బి విత్డ్రా 4,000 అండ్ సి ఇన్వెస్ట్ ₹6,000. ఆఫ్టర్ 5 months ఏ విత్డ్రా 5,000 అండ్ బి విత్డ్రా 4,000 and C invest ₹6,000 more. At the end of the year, a total profit of ₹6,900 was recorded. Find the share of each. Okay, ఒక్కొక్కరు 20,000 పెట్టుబడితో ఏబిసిలు వ్యాపారం ప్రారంభించారు. 5 నెలల తర్వాత ఏ 5,000, బి 4,000 ఉపసంహరించుకోవడం అంటే వెనక్కి తీసుకోవడం, విత్డ్రా చేసుకోవడం. అయితే సి మాత్రం ₹6,000 అదనంగా బిజినెస్లో కలిపాడు, అదనంగా పెట్టుబడి పెట్టాడు. సంవత్సరానికి వాళ్ళకు వచ్చిన లాభం 69,900 అయితే వాళ్ళకు ఒక్కొక్కరి వాటా ఎంత అని అడుగుతున్నాడు. ఓకే అండి, సో ఇక్కడ టైంలో డిఫరెన్స్ చూపిస్తున్నాడు. అంటే 5 months తర్వాత వాళ్ళ పెట్టుబడులలో మార్పు కూడా వచ్చింది. ఇద్దరేమో విత్డ్రా చేసుకున్నారు, ఒక పర్సన్, థర్డ్ పర్సన్ ఏమో ఇంకా 6,000 యాడ్ చేసినట్టుగా చెప్తున్నాడు. మరి వీళ్ళ క్యాపిటల్స్ని మనం ఏ విధంగా తీసుకుంటాం, వీళ్ళ పెట్టుబడులను ఏ విధంగా మార్చుకుంటాం, రేషియోలోకి ఎలా కన్వర్ట్ చేసుకుంటాం అనేది చూద్దాం. చూడండి, ఫస్ట్ పర్సన్ ఏ ఈచ్ 20,000 క్యాపిటల్ పెట్టినట్టుగా చెప్తున్నాడు కదా. ప్రతి ఒక్కరు 20,000 పెట్టుబడి పెట్టారు. ఏ 20,000 పెట్టుబడి పెట్టి ఆఫ్టర్ 5 months అతను ఆ 20లో 5,000 విత్డ్రా చేసుకున్నాడు. ఓకే, ఆఫ్టర్ 5 months ఏ విత్డ్రా 5,000 ఫ్రమ్
20,000. అంటే 20,000తో ఫస్ట్ 5 మంత్స్ బిజినెస్ చేశాడు. ప్లస్ ఆ 20,000లో నుంచి ఆఫ్టర్ 5 మంత్స్ 5,000 విత్డ్రా చేసుకున్నాడు. 20,000లో 5,000 విత్డ్రా చేసుకుంటే అగైన్ 15,000 ఉంటుంది. మరి టోటల్ బిజినెస్ ఎన్ని రోజులు చేశారు? 1 ఇయర్ బిజినెస్. ఓకే, ద 1 ఇయర్ బిజినెస్. ఈ 1 ఇయర్లో మనకు 5 మంత్స్, ఫస్ట్ 5 మంత్స్ పోతే ఇక రిమైనింగ్ ఇంకా ఎన్ని మంత్స్ ఉంటుందండి? 7 మంత్స్ ఉంటుంది. ఆ రిమైనింగ్ 7 మంత్స్ అతని క్యాపిటల్ ఎంత అంటే 15,000. 1 ఇయర్ బిజినెస్లో ఫస్ట్ 5 మంత్స్ క్యాపిటల్ 20,000. తర్వాత 5 మంత్స్ గడిచిన తర్వాత మిగిలిన 7 మంత్స్ క్యాపిటల్ ఎంత అంటే 15,000 అని అర్థం. నెక్స్ట్ సెకండ్ పర్సన్ బి ఎంత క్యాపిటల్ పెట్టాడు? సేమ్ 20,000 పెట్టాడు. ఆఫ్టర్ 5 మంత్స్ హీ విత్డ్రా 4,000 ఫ్రమ్ 20,000. 20,000 నుంచి 4,000 విత్డ్రా చేసుకున్నాడు. 20,000 నుంచి 4,000 విత్డ్రా చేసుకున్నాడు. అప్పుడు 20,000లో 4,000 విత్డ్రా చేసుకుంటే ఇంకా 16,000 బ్యాలెన్స్ ఉంది. మరి 1 ఇయర్ బిజినెస్లో 5 మంత్స్ పోతే రిమైనింగ్ ఇంకా 7 మంత్స్ ఉంది కదా. ఆ 7 మంత్స్ అతని క్యాపిటల్ 16,000. లాస్ట్ 7 మంత్స్ క్యాపిటల్ 16,000. ఫస్ట్ 5 మంత్స్ క్యాపిటల్ ఎంత అంటే 20,000. ఓకే, నెక్స్ట్ థర్డ్ పర్సన్ సి 20,000తో బిజినెస్ స్టార్ట్ చేశాడు. ఆఫ్టర్ 5 మంత్స్ వరకు అతని క్యాపిటల్ ఎంత అంటే 20,000. ఆఫ్టర్ 5 మంత్స్ హీ యాడెడ్ 6,000 మోర్, మీన్స్ 20 + 6 26,000 క్యాపిటల్. నెక్స్ట్ ఆఫ్టర్ 5 మంత్స్ అగైన్ 7 మంత్స్ క్యాపిటల్ ఈస్ 26,000. ఫస్ట్ 5 మంత్స్ క్యాపిటల్ ఈస్ 20,000. సి అనే వ్యక్తి మొదటి 5 నెలల పెట్టుబడి 20,000. 5 నెలలు గడిచిన తర్వాత ఒక 6,000 యాడ్ చేసుకున్నాడు కాబట్టి అతని క్యాపిటల్ 26,000 అవుతుంది. 1 ఇయర్లో 5 మంత్స్ పోతే ఇంకా 7 మంత్స్ బ్యాలెన్స్ ఉంటుంది. 15 7s 105. నెక్స్ట్ 25s 100. 16 7s 112. నెక్స్ట్ 25s 100. 26 7s 7 6 42. 14 18 182. ఓకే అండి. సో 100 + 105 205 అండ్ 100 + 112 212. 100 + 182 282. సో ఏకి 205 పార్ట్స్, బికి 212 పార్ట్స్, సికి 282 పార్ట్స్ రావాలి. దెన్ సమ్ ఆఫ్ ద పార్ట్స్ అన్నీ కలుపుకుంటే నిష్పత్తుల మొత్తము ఎలా ఉంటుందో చూడండి. 5 + 2 + 2 9 అండ్ 8 + 1 9. 2 + 2 + 2 6. టోటల్ పార్ట్స్ 699. ఓకే అండి. సో వాళ్ళకు వచ్చిన టోటల్ ప్రాఫిట్ ఎంత? 69,900. సో టోటల్ షేర్స్ 699, టోటల్ ప్రాఫిట్ 69,900. ఓకే, 69,900. దెన్ 699 ఇక్కడ 100 టైమ్స్ పోతుంది. 699 క్యాన్సిల్, అగైన్ 00 ఉంది. 100 టైమ్స్ పోతుంది కాబట్టి మనకి ఎవరి షేర్ కావాలన్నా ఇంటూ 100 వేసుకుంటాం. సో ఫస్ట్ పర్సన్ ఏకి 205 ఇంటూ 100 అంటే ఇతనికి 20,500 షేర్ వస్తుంది, వాటా వస్తుంది. ఓకే, నెక్స్ట్ సెకండ్ పర్సన్ బికి 212 ఇంటూ 100 ఇతనికి 21,200 వస్తుంది. ఓకే, నెక్స్ట్ థర్డ్ పర్సన్కి 282 ఇంటూ 100 అంటే 28,200 వస్తుంది. ఈ విధంగా ఎవరి వాటా కావాలన్నా మనం కనుక్కోవచ్చు. అయితే ఇక్కడ సమ్ ఆఫ్ ద షేర్స్ క్యాలిక్యులేట్ చేసుకుంటే ఎంత వచ్చిందండి? 699 వచ్చింది. వాళ్ళకు వచ్చిన టోటల్ ప్రాఫిట్
69,900. కాబట్టి 699 ఈజీగా క్యాన్సిల్ అయిపోతుంది, 100 ఉంటుంది. ఎవరి వాటా కావాలన్నా ఇంటూ 100 వేసుకుంటే మనకు వచ్చేస్తుంది. ఓకే అండి, రైట్. ఈ విధంగా ఎంత క్యాపిటలు, ఎన్ని రోజులు బిజినెస్లో ఉన్నారు, ఆ క్యాపిటల్లో వచ్చిన మార్పు ఏంటి, అగైన్ టైంలో వచ్చిన మార్పు ఏంటి, అంటే వాళ్ళు పెట్టిన పెట్టుబడిలో మార్పు ఏంటి, అట్లాగే టైంలో వచ్చిన మార్పు ఏంటో దాన్ని రేషియోలోకి కన్వర్ట్ చేసుకొని దాని ద్వారా మనకు కావాల్సిన ఆన్సర్ని తీసుకోవచ్చు. ఓకే అండి. సో నెంబర్ 4, ఏ, బి అండ్ సి ఎంటర్ ఇంటూ పార్ట్నర్షిప్. ఏ ఇన్వెస్ట్ 3 times as much as B invest 2/3 of what C invests. Okay, at the end of the year the profit earned is 6,600. What is the share of B? Okay అండి, again once again, A, B, C enter into partnership. A invest 3 times as much as B investment and 2/3 of what C invests. At the end of the year the profit earned is 6,600. What is the share of B? Okay, in Telugu, ఏబీసీలు భాగస్వామ్యంలో చేరారు. బి మూలధనానికి 3 రెట్లు ఏ. బి మూలధనానికి 3 రెట్లు ఏ అంటే బి ఎంత క్యాపిటల్ పెట్టాడో దానికి 3 times ఏ అనే వ్యక్తి క్యాపిటల్ పెట్టాడు అని అర్థం. నెక్స్ట్, సి మూలధనంలో 2/3 వంతు మూలధనంతో బి పెట్టుబడి పెట్టగా, అంటే సి ఎంత క్యాపిటల్ పెట్టాడో దాంట్లో 2/3 బి క్యాపిటల్ ఉంది అని అంటున్నాడు. సో ఏ క్యాపిటల్ ఎట్లా ఉందంటే బి క్యాపిటల్కి 3 times ఉంది. అగైన్ బి క్యాపిటల్ ఎట్లా ఉందంటే సి క్యాపిటల్లో 2/3 ఉంది అని అర్థం. అయితే 1 year తర్వాత వాళ్ళకు వచ్చిన ప్రాఫిట్, ఒక సంవత్సరం తర్వాత చివరన వాళ్ళకు వచ్చింది 6,600 ప్రాఫిట్, లాభం వచ్చింది. అయితే బి వాటా ఎంత? ఓకే అండి, ఇక్కడ 3 persons ఉన్నారు క్యాపిటల్గా. పార్ట్నర్షిప్లో 3 persons ఉన్నారు. దీంట్లో ఏ క్యాపిటల్ ఎట్లా ఉందంటే బి పెట్టిన పెట్టుబడికి 3 రెట్లు. మరి బి క్యాపిటల్ ఎట్లా ఉందంటే సి పెట్టిన దాంట్లో 2/3. ఏ పెట్టుబడి బికి 3 రెట్లు, బి పెట్టుబడి సికి 2/3 వంతు. మరి సి అనే వ్యక్తి సమ్ 1 rupee లేదా 1 భాగం పెట్టుబడి పెట్టాడు అనుకుందాం. ఈయన 1 భాగం పెడితే ఈయన ఎంత పెట్టినట్టు దాంట్లో 2/3 పెట్టాడు. అంటే 1 into 2/3 దట్ ఈస్ 2/3. మరి ఈయన ఎంత పెట్టుబడి పెట్టాడంటే బి పెట్టిన 2/3కి 3 times పెట్టాడు, 3 రెట్లు పెట్టాడు. సి పెట్టిన దానికి 2/3 బి పెట్టాడు, అంటే 1 into 2/3. అగైన్ ఇట్ బికమ్స్ 2/3. బి పెట్టిన 2/3కి ఏ అనే వ్యక్తి 3 times పెట్టుబడి పెట్టాడు కాబట్టి 2/3 into 3. దెన్ 3 క్యాన్సల్. డినామినేటర్లో నంబర్ ఏముంది? డినామినేటర్లో 3 ఉంది. దెన్ 3 తోటి ఈ వైపు నంబర్లను మల్టిప్లై చేసుకోండి, మనకు రేషియో ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఓకే, 3 2s are 6, అగైన్ 2 అండ్ 3 1s are 3. అంటే ఇక్కడ క్యాపిటల్ ఏంటి అంటే ఏ 6 parts, బి 2 parts, సి 3 parts. మరి సమ్ ఆఫ్ ద పార్ట్స్ ఏమవుతుంది? టోటల్ రేషియో, సమ్ ఆఫ్ ద రేషియో. ఓకే అండి, టోటల్ రేషియో 11 parts. 6 + 2 8 + 3 11 parts. మరి వాళ్ళ ప్రాఫిట్ ఎట్లా ఉంది? టోటల్ ప్రాఫిట్ 6,600. 6,600. అగైన్ 11 ఇక్కడ 6/6లో 6 times పోతుంది, 00 అంటే 600 ఉంది. మనకి ఇందులో ఎవరి షేర్ కావాలండి? షేర్ ఆఫ్ బి. ఓకే, బి వాటా ఎంత అన్నాడు? షేర్ ఆఫ్ బి అన్నాడు కాబట్టి బికి రావాల్సింది 2 parts. బికి రావాల్సింది మిడిల్ పర్సన్ బికి రావాల్సింది 2 parts ఇంటూ 600. మరి ఇతనికి ఎంత షేర్ వస్తుందంటే 1200 వస్తుంది. అతని వాటా 1200 అవుతుంది. సో ఈ విధంగా మనకు వాళ్ళు ఇచ్చిన డేటాను ఏం చేస్తున్నామంటే రేషియోలోకి కన్వర్ట్ చేసుకుంటున్నాం. వాళ్ళు ఇచ్చిన డేటాను రేషియోలోకి కన్వర్ట్ చేసుకుంటున్నాం. ఆ రేషియో మీదనే డిపెండ్ అయి ఉంటుంది టోటల్ పార్ట్నర్షిప్. ఓకే అండి, రైట్స్ క్వశ్చన్. 4 milkmen rented a pasture. A grazed
24 cows for 3 months, and B 10 cows for 5 months, C 35 cows for 4 months, and D 21 cows for 3 months. If A share of rent is rupees 720, find the total rent of the field. ఒక పచ్చిక బయలును 4 పాల వర్తకులు అద్దెకు తీసుకున్నారు. 3 మాసాలు 24 ఆవులను ఏ, 5 మాసాలు 10 ఆవులను బి, 4 మాసాలు 35 ఆవులను సి, 3 మాసాలు 21 ఆవులను డి మేపుకున్నారు. మాసం అంటే నెల, మంత్. ఇక్కడ అద్దెలో ఏ వాటా 720 అయితే పచ్చిక బయలు మొత్తం అద్దె ఎంత అని అడుగుతున్నాడు. సో ఇక్కడ మొత్తం 4 పాల వ్యాపారులు ఉన్నారండి. వాళ్ళల్లో ఏ అనే వ్యక్తి 24 కౌస్ని 3 మంత్స్కి, బి అనే వ్యక్తి 10 కౌస్ని 5 మంత్స్కి, సి అనే వ్యక్తి 35 కౌస్ని 4 మంత్స్కి, డి అనే వ్యక్తి 21 కౌస్ని 3 మంత్స్కి అక్కడ మేపుకోవడం జరిగింది. అందులో సో ఏ అనే వ్యక్తి ఎంత రెంట్ పే చేశాడంటే 720 రూపీస్ పే చేస్తే టోటల్ రెంట్ ఎంత ఉంటుంది, ఆ ఫీల్డ్ రెంట్ ఎంత అని అడుగుతున్నాడు. ఓకే అండి, ఇప్పుడు ఏ అనే వ్యక్తి ఎన్ని కౌస్ అండి? 24 కౌస్ ఫర్ 3 మంత్స్, 24 ఫర్ 3 మంత్స్. అండ్ బి అనే వ్యక్తి ఎన్ని కౌస్ అండి? 10 కౌస్ ఫర్ 5 మంత్స్. ఓకే, బి 10 ఫర్ 5 months. And C 35 for 4 months, 35 4 months. And D 21 for 3 months. సో దీంట్లో మనం రేషియోని షార్ట్ ఫామ్లోకి కన్వర్ట్ చేసి అన్నీ ఒకే టేబుల్తో పోతేనే క్యాన్సిల్ చేసుకోవాలి, లేకపోతే పోయే అవకాశం లేనప్పుడు క్యాన్సిల్ చేయడానికి లేదు ఇక్కడ. మరి 24 3s 72, 5 10s 50, 35 4s 140, 21 3s 63. సో ఈ నంబర్స్లో మరి ఏ ఎంత పే చేశాడంట? 720 రూపీస్. ఏ 72 వాటాలకు గాను 720 పే చేస్తే టోటల్గా అందరూ కలిసి ఎంత పే చేశారు? మరి అన్నీ కలిపి ఎంత అవుతుందో సమ్ ఆఫ్ ద రేషియోస్ని క్యాలిక్యులేట్ చేసుకుందాం. నిష్పత్తుల మొత్తం ఏ 72 భాగాలు, బి 50 భాగాలు, సి 140 భాగాలు, డి 63 భాగాలు. సో ఏ 72 పార్ట్స్, బి 50 పార్ట్స్, సి 140 అండ్ డి 63 పార్ట్స్ అయితే టోటల్ పార్ట్స్ ఏమవుతాయి చూడండి. ఓకే, 3 + 2 5, 6 + 4 14 20 25 32. ఎంత అండి? 325 టోటల్ పార్ట్స్. మరి ఏ 72 పార్ట్స్కి 720 రూపీస్ పే చేస్తే టోటల్గా అందరు కలిపి ఎంత పే చేయాలంటే 325 పార్ట్స్ కాబట్టి 325 × 10 అవుతుంది. 72 పార్ట్స్కి 720 పే చేశాడు. మరి టోటల్గా అందరు కలిపి 325 పార్ట్స్కి ఎంత పే చేయాల్సి ఉంటుందంటే 325 పక్కన 0 వేసుకోండి. 72 పక్కన 0 వేసుకున్నాం, అట్లాగే 325 పక్కన 0 వేసుకోండి. 3250 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది. ఈయన 72 పార్ట్స్కి 720 పే చేస్తే వీళ్ళు 325 పార్ట్స్కి 3250 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది. ఓకే, టోటల్ రెంట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 6. ఏ ఇన్వెస్టెడ్ రూపీస్ 76,000 ఇన్ ఏ బిజినెస్. ఆఫ్టర్ ఫ్యూ మంత్స్ బి జాయిన్డ్ హిమ్ with rupees 57,000. At the end of the year, the total profit was divided between them in the ratio of 2:1. After how many months did B joined? Okay, 76,000. A capital 76,000, B capital 57,000. But A బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత ఫ్యూ మంత్స్, కొద్ది నెలలకు B వచ్చి చేరాడు. అయితే ఫైనల్గా వాళ్ళు 1 year తర్వాత వాళ్ళ రేషియో ఎలా ఉందంటే ప్రాఫిట్ రేషియో 2:1గా ఉంది. సో 2:1గా ఉంటే బి బిజినెస్లో ఎప్పుడు జాయిన్ అయ్యాడు అని అడుగుతున్నాడు. బి బిజినెస్లోకి ఎప్పుడు జాయిన్ అయ్యాడు? సో దీంట్లో మనం ఏం చేస్తామంటే టోటల్గా వాళ్ళ బిజినెస్ ఎన్ని రోజులు జరిగిందన్నాడు? ద టోటల్ ప్రాఫిట్ డివైడెడ్ ఇన్ 1 year.
1 ఇయర్ తర్వాత వాళ్ళ ప్రాఫిట్ని డివైడ్ చేశారు కాబట్టి మనం దాన్ని బట్టి క్యాలిక్యులేట్ చేసుకుంటాం. సో ఫస్ట్ పర్సన్ 1 ఇయర్ ఉంటే సెకండ్ పర్సన్ ఎన్ని రోజులు బిజినెస్లో ఉన్నాడు, సెకండ్ పర్సన్ 6 మంత్స్ ఉంటే అంటే 6 మంత్స్ తర్వాత బిజినెస్లోకి వచ్చాడు, 8 మంత్స్ ఉంటే 4 మంత్స్ తర్వాత బిజినెస్లోకి వచ్చాడు, 9 మంత్స్ ఉంటే 3 మంత్స్ తర్వాత బిజినెస్లోకి వచ్చాడు, 7 మంత్స్ సెకండ్ పర్సన్ బిజినెస్లో ఉంటే ఆఫ్టర్ 5 మంత్స్ ఆయన బిజినెస్లో చేరాడు అని అర్థం. కాబట్టి ఆయన ఎన్ని రోజులు బిజినెస్లో ఉన్నాడో కనుక్కుంటే అప్పుడు ఆయన ఎన్ని రోజుల తర్వాత బిజినెస్లోకి వచ్చాడు అనేది ఈజీగా చెప్పొచ్చు. వ్యాపారంలో ఏ పెట్టుబడి 76,000, కొన్ని నెలల తర్వాత 57,000 పెట్టుబడితో బి వ్యాపారంలో చేరాడు. సంవత్సరం చివరన మొత్తం లాభాన్ని వారిద్దరూ 2:1 నిష్పత్తిలో పంచుకున్నారు. ఎన్ని మాసాల తర్వాత బి వ్యాపారంలో చేరాడు అనేది క్వశ్చన్ అండి. ఓకే రైట్. దీంట్లో ఒక చిన్న ఫార్ములా ఉంది. ఆ ఫార్ములా ఏంటంటే చూడండి, C1T1/P1 ఈజ్ ఈక్వల్ టు C2T2/P2. అంటే ఈ ఫార్ములాలో అసలు ఏమున్నాయి, C1 అంటే ఏంటి, T1 అంటే ఏంటి, P1 అంటే ఏంటి అనేది చూద్దాం అండి. C1 అంటే ఫస్ట్ పర్సన్ క్యాపిటల్, T1 అంటే ఫస్ట్ పర్సన్ టైం, P1 అంటే ఫస్ట్ పర్సన్ ప్రాఫిట్, C2 అంటే సెకండ్ పర్సన్ క్యాపిటల్, T2 అంటే సెకండ్ పర్సన్ టైం, P2 అంటే సెకండ్ పర్సన్ ప్రాఫిట్. మరి దీంట్లో ఫార్ములా ప్రకారం ఫస్ట్ పర్సన్ ఏ, సెకండ్ పర్సన్ బి. మరి ఫస్ట్ పర్సన్ క్యాపిటల్ ఎంత అంటే 76,000. టోటల్ వాల్యూ వేసుకోవచ్చు, 3 zeros కట్ చేసుకోవచ్చు. ఓకే, టైమ్ ఆఫ్ ఫస్ట్ పర్సన్ 12 months మీన్స్ 1 year. సో 1 year అంతా బిజినెస్లో ఉన్నాడు. బై ఫస్ట్ పర్సన్కి వచ్చిన ప్రాఫిట్ 2:1 మీన్స్ 2 parts. దట్ ఈజ్ ఈక్వల్ టు సెకండ్ పర్సన్ బి, సెకండ్ పర్సన్ క్యాపిటల్ 57,000. ఓకే, నెక్స్ట్ సెకండ్ పర్సన్ టైం మనము ఫైండ్ చేయాలి. సో బి ఎన్ని రోజుల తర్వాత వచ్చాడో కనుక్కోవాలంటే ఫస్ట్ ఆయన బిజినెస్లో ఎన్ని రోజులు ఉన్నాడు అనేది చూసుకోవాలి. ఓకే, బై మరి సెకండ్ పర్సన్కి వచ్చిన ప్రాఫిట్ ఎంత, 2:1 మీన్స్ 1 part. ఓకే, సో దీంట్లో బి టైం అనేది తెలుస్తుంది, అంటే బి అనేది బిజినెస్లో ఎన్ని రోజులు ఉన్నాడు అనేది తెలుస్తుంది. అప్పుడు ఏతో కంపేర్ చేసుకుంటే ఆయన ఎన్ని రోజుల తర్వాత వచ్చాడో ఈజీగా తెలిసిపోతుంది. ఓకే, 3 zeros 19 టేబుల్తో 19 3s 19 4s. ఓకే, అగైన్ నెక్స్ట్ 3తో 3 4s, 2 తోటి 2 2s, అప్పుడు 4 2s 8. T2 మీన్స్ సెకండ్ పర్సన్ బిజినెస్లో ఎన్ని రోజులు ఉన్నాడు అంటే 8 months ఉన్నాడు. 8 months బిజినెస్లో ఉన్నాడు అంటే సో ఫస్ట్ పర్సన్తో కంపేర్ చేసుకుంటాం. ఫస్ట్ పర్సన్ 12 months ఉన్నాడు, సెకండ్ పర్సన్ 8 months ఉన్నాడు. కాబట్టి ఇద్దరి మధ్య డిఫరెన్స్ ఎంత అండి, 4 months. కాబట్టి ఆఫ్టర్ 4 months హీ జాయిన్డ్ ఇన్ ద బిజినెస్. ఓకే, సో ఆఫ్టర్ 4 months ఫస్ట్ పర్సన్ 12 months ఉన్నాడు, సెకండ్ పర్సన్ 8 months ఉన్నాడు. కాబట్టి ఇద్దరి మధ్య డిఫరెన్స్ 4 months. సో 4 months తర్వాత ఇతను బిజినెస్లోకి వచ్చాడు అని అర్థం. సో ఇక్కడ మనం ఏం కనుక్కుంటున్నామంటే సెకండ్ పర్సన్ బిజినెస్లో ఎన్ని రోజులు ఉన్నాడు అంటే 8 months బిజినెస్లో ఉన్నాడు. అతను 8 months ఉన్నాడు కాబట్టి ఫస్ట్ పర్సన్కి సెకండ్ పర్సన్కి డిఫరెన్స్ 4 months. సో 4 months తర్వాత సెకండ్ పర్సన్ బిజినెస్లోకి వచ్చాడు అని చెప్పొచ్చు. 7th question, A, B and C enter into a partnership by investing in the ratio of 3:2:4. After 1 year, B invest another rupees 2,70,000 and C at the end of 2 years also invest rupees 2,70,000. At the end of 3 years, profits are shared in the ratio of 3:4:5. Find the initial investment of each. ఓకే, 3:2:4 మూలధనాల పెట్టుబడి నిష్పత్తిలో ఏబిసిలు భాగస్వాములయ్యారు. 1 సంవత్సరం తర్వాత 70,000 బి అదనంగా పెట్టుబడి పెట్టి 2 సంవత్సరాల తర్వాత సి కూడా 2,70,000 అదనంగా పెట్టుబడి పెట్టారు.
3 సంవత్సరాల తర్వాత వారి లాభాల పంపిణీ 3:4:5 నిష్పత్తిలో ఉన్నది. వారి పెట్టుబడులు ఆదిలో ఎంత? సో ఆదిలో అంటే మొదట వాళ్ళ పెట్టుబడులు ఎంత అని అడుగుతున్నాడు. ఇక్కడ జరిగిన మనకు ఇచ్చిన క్వశ్చన్ ప్రకారం డేటా ఎట్లా ఉందంటే ఏబీసీ ఎంటర్ ఇంటూ ఎ పార్ట్నర్షిప్ విత్ ద రేషియో ఆఫ్ 3:2:4. ఇది వాళ్ళ ఇన్వెస్ట్మెంట్, వాళ్ళ క్యాపిటల్ రేషియో 3:2:4. ఆఫ్టర్ అనదర్ 2,70,000. 1 ఇయర్ తర్వాత బి 2,70,000ను యాడ్ చేశాడు అతని క్యాపిటల్. ఆయన పెట్టుబడికి అంతకుముందు 3 భాగాల పెట్టుబడి ఉండేది, దానికి 1 ఇయర్ తర్వాత 2,70,000. సి ఏం చేశాడంటే 2 ఇయర్స్ తర్వాత అతను కూడా సేమ్ 2,70,000 యాడ్ చేయడం జరిగింది. తగిన పెట్టుబడి 2 సంవత్సరాల తర్వాత ఇంత పెట్టుబడిని యాడ్ చేస్తే బి ఏం చేశాడంటే 1 ఇయర్ తర్వాత యాడ్ చేశాడు. ఓకే, అయితే టోటల్గా వాళ్ళ బిజినెస్ ఎన్ని సంవత్సరాలు అంటే 3 ఇయర్స్ వాళ్ళ బిజినెస్. అయితే 3 సంవత్సరాల తర్వాత వాళ్ళ ప్రాఫిట్ రేషియో ఎట్లా వచ్చిందంటే 3:4:5. అప్పుడు వాళ్ళ మొదట పెట్టుబడులు ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ ఈచ్ అంటున్నాడు. మొదట వాళ్ళ పెట్టుబడులు ఎలా ఉండేవి అనేది క్వశ్చన్ అండి ఇందులో. అయితే ఇక్కడ ఇయర్లో మెన్షన్ చేశాడు 1 ఇయర్, 2 ఇయర్స్, 3 ఇయర్స్. చూడండి, ఆఫ్టర్ 1 ఇయర్ బి ఇన్వెస్ట్ అనదర్ 2,70,000. సి ఆఫ్టర్ 2 ఇయర్స్ ఇన్వెస్ట్ 2,70,000. సో ద టోటల్ ఎండ్ ఆఫ్ ద 3 ఇయర్స్ ప్రాఫిట్స్ ఈ విధంగా ఉన్నాయి. అంటే ఇక్కడ మంత్స్లో, నెలల్లో చెప్పలేదు, అంతా కూడా ఇయర్స్లో చెప్పాడు, సంవత్సరాలుగా చెప్పాడు. కాబట్టి 1 ఇయర్ అంటే 1, 2 ఇయర్స్ అంటే 2, 3 ఇయర్స్ అంటే 3 డైరెక్ట్ నంబర్ వేసుకుందాం. క్వశ్చన్లో ఎక్కడ కూడా మనకు మంత్స్లో ఉపయోగించలేదు, నెలలు అనే పదాన్ని ఉపయోగించలేదు. కాబట్టి డైరెక్ట్గా మనం ఇయర్స్లోనే క్యాలిక్యులేట్ చేసుకోవాలి. మంత్స్లో క్యాలిక్యులేట్ చేసుకుంటే 12 మంత్స్, 24 మంత్స్, 36 మంత్స్ అని పెద్ద నెంబర్లు వస్తాయి. మళ్ళీ వాటిని క్యాలిక్యులేట్ చేయడం లేట్ అవుతుంది. ఓకే రైట్, ఇక్కడ మనము ఏ విధంగా లెక్క వేసుకుంటున్నామో చూడండి. ఫస్ట్ 2 పర్సన్స్ని తీసుకుంటే సరిపోతుంది, తర్వాత మిగతాది థర్డ్ పర్సన్ అవసరం లేదు. ఎందుకంటే రేషియో ప్రకారం ఒక పార్ట్ తెలిసిందంటే ఆటోమేటిక్గా మిగతా అన్నీ కూడా తెలుసుకోవచ్చండి. అయితే ఇక్కడ ఏ ఇన్వెస్ట్మెంట్ ఈస్ 3 parts మీన్స్ సమ్ 3x. సో టోటల్ బిజినెస్ ఫర్ 3 years ఇంటూ 3. నెక్స్ట్ దెన్ బి ఇన్వెస్టెడ్ 2 parts మీన్స్ 2x ఫర్ ఫస్ట్ 1 year. మొదటి సంవత్సరం అతని పెట్టుబడి 2 భాగాలు బిది. 1 ఇయర్ తర్వాత ఎంత యాడ్ చేశాడంటే 2,70,000. ఓకే, ప్లస్ దేనికి యాడ్ చేశాడు అంటే అతని క్యాపిటల్కి యాడ్ చేశాడు. అతని క్యాపిటల్కి ఎంత యాడ్ చేశాడంటే 2xకి అగైన్ 2,70,000ను యాడ్ చేశాడు. అయితే టోటల్ 3 ఇయర్స్లో వాళ్ళ బిజినెస్ 3 ఇయర్స్లో ఫస్ట్ 1 ఇయర్ క్యాపిటల్ 2x. ఆఫ్టర్ 1 ఇయర్ అతని క్యాపిటల్ ఏమైందంటే అతని క్యాపిటల్ 2xకి 2,70,000 యాడ్ చేశాడు. మరి 3 ఇయర్స్ పీరియడ్లో 1 ఇయర్ పోతే ఇంకా 2 ఇయర్స్ బ్యాలెన్స్ ఉంది. సో కాబట్టి 2 ఇయర్స్ అంటే 2తో క్యాలిక్యులేట్ చేసుకుంటాం. ఆ తర్వాత వీళ్ళ రేషియో, ప్రాఫిట్ రేషియో ఏబీలను కంపేర్ చేసుకుంటే చాలు, సితో అవసరం లేదు. ఓకే, ఏబీల రేషియో ఎలా ఉందండి? ఏబిసి లెక్క ప్రకారం A:B:C 3:4:5. మరి వాళ్ళ రేషియో ఎలా ఉందంటే 3:4గా ఉంది. ఓకే రైట్, ఇప్పుడు దీని క్యాలిక్యులేషన్ ప్రకారం 2తో మల్టిప్లికేషన్ 2x ఇంటూ 2 4x ప్లస్ 27 2s are 54, అగైన్ 4 zeros, దట్ ఈజ్ ఈక్వల్ టు 3:4. ఓకే, సో ఇక్కడ మనకి ఈ పార్ట్లో బి అనే పర్సన్కి ఎట్లా వచ్చిందంటే 2x ప్లస్ 4x 6x అవుతుంది. 9x బై, ఈ పార్ట్ కనిపించకపోతే నేను ఇక్కడ రాస్తాను, మళ్ళీ కంటిన్యూ చేద్దాం. ఈ స్టెప్ కనిపించట్లేదు కాబట్టి దీనికోసం ఈ పార్ట్ మిగతా బ్యాలెన్స్ని ఇక్కడికి షిఫ్ట్ చేస్తున్నాను.
మళ్ళీ ఈ క్వశ్చన్ కంప్లీట్ అయిన తర్వాత దానికి ఆన్సర్ చేద్దామండి. ఇక్కడ ప్లేస్ సరిపోవట్లేదు, క్వశ్చన్ లెంతీగా ఉంది. ఓకే, సో ఇక్కడ 9x బై 2x ప్లస్ 4x 6x ప్లస్ 5,40,000 5,40,000 దట్ ఈజ్ ఈక్వల్ టు 3:4 మీన్స్ 3/4. ఓకే, సో ఇక్కడ నుంచి మనం క్యాన్సిల్ చేసుకోవచ్చు కదా, 3 3s పోతుంది. ఓకే, 3x ఇక్కడ ఏముందంటే 3x ఉంది, అప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ 3x ఇంటూ 4 3 4s 12x ఈజ్ ఈక్వల్ టు ఈ పార్ట్ అంతా అవతలికి వెళ్ళిపోతుంది కదా, 6x ప్లస్ 5,40,000. ఓకే రైట్, దీంట్లో 6x యువతలకి వస్తే మైనస్ 6x 12x మైనస్ 6x ఈజ్ ఈక్వల్ టు 5,40,000. సో 6x ఇక్కడ మైనస్ చేసుకుంటే మనకు వచ్చేది మళ్ళీ 6x వస్తుంది, 5,40,000. సో 6 ఇక్కడ 9 టైమ్స్ పోతుంది, 6 9s are 54, అగైన్ 4 zeros. సో x ఈజ్ ఈక్వల్ టు 90,000. అంటే ఈచ్ పార్ట్ 90,000తో క్యాలిక్యులేట్ చేసుకుందాం. సో క్యాపిటల్స్ ఆఫ్ ఏబీసీల పెట్టుబడులు ఎలా ఉన్నాయి, 3:2:4 3:4. మరి మనం ఏమనుకున్నామంటే ఇక్కడ 3 parts మీన్స్ 3x, 2 parts మీన్స్ 2x, దెన్ 4 parts మీన్స్ 4x అనుకున్నాం. x వాల్యూ ఎంత వచ్చిందండి, 90,000 వచ్చింది. అప్పుడు 3 × 90, 2 × 90, 4 × 90 థౌజండ్స్ అండి ఇది. ఓకే, 27 అగైన్ 4 zeros, 2,70,000 ఏ క్యాపిటల్. నెక్స్ట్ బి క్యాపిటల్ 18 and 4 zeros, 1,80,000 బి క్యాపిటల్. అండ్ సి క్యాపిటల్ 4 9s are 36 and 4 zeros, 3,60,000 సి క్యాపిటల్. ఈ విధంగా మనము ఒక పార్ట్ కనుక్కుంటే చాలు, ఆ పార్ట్ నుంచి మిగతా అన్ని కూడా తీసుకున్నాం. అందుకని మనం ఏం చేసామంటే ఫస్ట్ 2 persons ఏబీల పెట్టుబడులు ఎలా ఉన్నాయి, తర్వాత వాళ్ళ పెట్టుబడిలో వచ్చిన మార్పు ఏంటి, తర్వాత వాళ్ళకు వచ్చిన ప్రాఫిట్స్ ఎట్లా ఉన్నాయి, దాన్ని బేస్ చేసుకొని ఏబీని కంపేర్ చేసుకుంటే ఎక్స్ వాల్యూ వచ్చేసింది. ఎక్స్ వాల్యూ వచ్చింది కాబట్టి ఎక్స్ని బేస్ చేసుకొని వాళ్ళ పెట్టుబడులు ఎట్లా ఉన్నాయో కనుక్కున్నాం. ఏ పెట్టుబడి 2,70,000, బి పెట్టుబడి 1,80,60,000గా లెక్క వేసుకున్నాం. ఓకే అండి, సో ఇది 1 year 2 years 3 years అని మెన్షన్ చేశాడు కాబట్టి మంత్స్లో రాసుకోవాల్సిన పని లేదు, నెలలుగా తీసుకోకూడదు. నెలలు అని క్వశ్చన్లో ఇచ్చినప్పుడు మాత్రమే నెలలోకి మార్చండి, లేకపోతే మీకు ఇంకా నంబర్స్ పెరిగే అవకాశం ఉండదు. ఇయర్లీ తీసుకుంటే ఈజీ అవుతుంది, 1 year 2 yearsగా వేసుకుంటే ఈజీ అవుతుంది. అదే మంత్స్ వేసుకున్నాం అనుకోండి 12 తోటి లేదా 24 తోటి 36 తోటి మల్టిప్లై చేయాలి, అది లేట్ ప్రాసెస్. ఓకే అండి, రైట్. సో ఈ క్వశ్చన్కి ఆన్సర్స్ ఇట్లా ఉన్నాయి. ఓకే, మరి నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 8కి వెళ్దాం. ఇది తీసేసి, ఎందుకంటే P and Q started a business investing ₹85,000 and ₹15,000 respectively. In what ratio the profit earned after 2 years be divided between P and Q respectively? ఇది BSRB 2003లో అడిగిన ప్రీవియస్ క్వశ్చన్ అండి. ₹85,000 ₹15,000 వరుస పెట్టుబడులతో PQలు వ్యాపారం ప్రారంభించారు. 2 సంవత్సరాల తర్వాత వచ్చిన లాభాన్ని వారిద్దరు ఏ నిష్పత్తిలో పంచుకుంటారు. ఇది జనరల్గా మనం చూసుకుంటే సామాన్య భాగస్వామ్యం, జనరల్ బిజినెస్, ఇది జనరల్ పార్ట్నర్షిప్లో వచ్చిన క్వశ్చన్ అండి. అంటే ఇక్కడ వాళ్ళ క్యాపిటల్ ఎట్లా ఉందో అట్లానే ఇచ్చాడు, వాళ్ళు ఏం మార్చలేదు. కానీ 1 year కానీ 2 years కానీ 3 years కానీ ఆ ఇయర్స్ తోటి సంబంధం లేదు, టైం పీరియడ్ అవసరం లేదు. ఎందుకంటే ఇద్దరు సేమ్ 2 years, ఫస్ట్ పర్సన్ 2 years ఉంటాడు, సెకండ్ పర్సన్ కూడా 2 years ఉంటాడు. కాబట్టి డైరెక్ట్గా వాళ్ళు ఇచ్చిన క్యాపిటల్ ఏదైతే ఉందో దాన్ని రేషియోలో కన్వర్ట్ చేసుకుంటే సరిపోతుంది. దీంట్లో PQ అనే ఇద్దరు వ్యక్తులు ఎలా క్యాపిటల్ పెట్టుబడి ఎట్లా పెట్టారంటే P 85,000 పెట్టాడు, Q 15,000 పెట్టాడు. దీన్ని మనం రేషియోలో కన్వర్ట్ చేసుకుంటే 5 3s 5 17s. కాబట్టి రేషియో ఎట్లా ఉంటుందంటే
7:3. అంటే పీకి 17 పార్ట్స్ రావాలి, క్యూకి 3 పార్ట్స్ రావాలి. వాళ్ళ లాభాలను ఈ విధంగా పంచుకోవాలి. ఓకే అండి, రైట్. నెక్స్ట్, ఆనంద్ అండ్ దీపక్ స్టార్టెడ్ ఏ బిజినెస్ ఇన్వెస్టింగ్ ₹22,500 and ₹35,000 respectively. Out of a total profit of ₹13,800, Deepak share is ₹22,500 and ₹35,000 వరుస పెట్టుబడులతో ఆనంద్ దీపక్ వ్యాపారం ప్రారంభించారు. మొత్తం లాభం 13,800, 13,800లో దీపక్ వాటా ఎంత? ఓకే అండి, సింపుల్ క్వశ్చన్ ఇది. ఇక్కడ ఆనంద్ అండ్ దీపక్ ఇద్దరు పార్ట్నర్స్గా ఉన్నారు. అయితే క్యాపిటల్ ఆఫ్ ఆనంద్ 22,500, పక్కన 00 క్యాన్సిల్ చేయండి. దీపక్ క్యాపిటల్ 00 క్యాన్సిల్ చేసుకుంటే 350 అవుతుంది. యాక్చువల్ క్యాపిటల్ 35,350. సో ఇక వీళ్ళ పెట్టుబడుల వాటాలను మనం ఏ విధంగా తీసుకుంటామంటే, దీంట్లో మనం 25 టేబుల్తో క్యాన్సిల్ చేసుకుంటే 25 ఇక్కడ 9. సో ఇక్కడ మనకు రేషియో ఎట్లా వచ్చిందంటే 9:14. అంటే ఏకి 9 పార్ట్స్ రావాలి, డీకి అంటే ఆనంద్కి 9 పార్ట్స్, దీపక్కి 14 పార్ట్స్. సమ్ ఆఫ్ ద పార్ట్స్ 9 + 14 23 పార్ట్స్. టోటల్ ప్రాఫిట్ వాళ్ళకు వచ్చిన ప్రాఫిట్ ఎంత అండి? 13,800. 13,800. సో టోటల్ సమ్ ఆఫ్ ద రేషియోస్ 23 పార్ట్స్, టోటల్ ప్రాఫిట్ 13,800. మరి 23 అనేది ఇక్కడ 6 టైమ్స్ పోతుందండి. 6 3 18, 12 + 1 13. 138లో 6 టైమ్స్ పోయింది. 00 ఇక్కడ పెట్టేసుకోండి, 600. దీంట్లో నుంచి ఎవరి వాటా అడిగాడు? దీపక్ షేర్, దీపక్ వాటా. దీపక్కి టోటల్గా ఎన్ని పార్ట్స్ రావాలంటే 14 పార్ట్స్. దెన్ 14 × 600. ఓకే, 14 6 84 అంటే 00. సో ఇతనికి షేర్ ఎంతంటే 8,400. ఓకే, 14 6 84 అండ్ 00. దీపక్ షేర్ అడిగాడు కాబట్టి 8,400 వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఏబిసి ఎంటర్ ఇంటూ ఏ పార్ట్నర్షిప్ ఇన్వెస్టింగ్ 35,000 and 45,000 and 55,000 respectively. The respective shares of ABC in an annual profit of ₹40,500 are. Okay. సో 35,000, 45,000, 55,000 వరుస పెట్టుబడులతో ఏబీసీలు భాగస్వాములు అయ్యారు. వార్షిక లాభం 40,500. అందులో ఏబీసీల వరుస వాటాలు ఎలా ఉన్నాయి? ఓకే, వాళ్ళ వాటాలు ఎట్లా వచ్చాయి? టోటల్గా వాళ్ళకు వచ్చిన ప్రాఫిట్ ఏమో 40,500. అయితే ఏబీసీలకు విడివిడిగా ఎంతెంత లాభాలు వచ్చాయి అనేది కనుక్కోవాలి. ఓకే, సో ఇక్కడ ముగ్గురు పార్ట్నర్స్ ఉన్నారు ఏబీసీలు. వాళ్ళ క్యాపిటల్స్ ఎట్లా ఉన్నాయంటే 35,000, 45,000, 55,000. కాబట్టి లాస్ట్లో 3 zeros క్యాన్సిల్ చేసేసుకోండి. అన్నింటిలో ముందే జీరోస్ తీసేసి ఓకే 35, 45 అండ్ 55 వేసుకుందాం. ఇవన్నీ 5 టేబుల్తో క్యాన్సిల్ అవుతాయి కాబట్టి 5 టేబుల్తో 5 7s, 5 9s అండ్ 5 11sగా తీసుకుంటే ఏకి 7 పార్ట్స్ రావాలి, బీకి 9 పార్ట్స్ రావాలి, సికి 11 పార్ట్స్ రావాలి. సమ్ ఆఫ్ ద పార్ట్స్ టోటల్గా తీసుకున్నట్లయితే 27 పార్ట్స్ అవుతాయి. ఓకే, 20 + 7 27 పార్ట్స్. దెన్ టోటల్ ప్రాఫిట్ దే గెట్ టోటల్ ప్రాఫిట్ 40,500. 40,500. ఓకే, 40,500లో 27 ఎన్ని టైమ్స్ పోతుందో చూద్దాం. 7 టేబుల్ మనకు డైరెక్ట్గా ఐడియా లేకపోతే 9 టేబుల్తో క్యాన్సిల్ చేసుకుందాం. 9 3s 9 4s 36 అండ్ 45, 9 5s అగైన్ 00. 3 ఇక్కడ 15 టైమ్స్ పోతుంది 00. సో మనకు బ్యాలెన్స్ ఎంత ఉందండి? 1,500. దాంట్లో నుంచి మనకు కావాల్సింది ఏబీసీల వరుస వాటాలు. ఏకి బీకి సికి వచ్చిన వాటాలు అడిగాడు కాబట్టి ఎవరి వాటా కావాలన్నా ఇంటూ 1,500 వేసుకుందాం. అప్పుడు ఏ వాటా 7 పార్ట్స్ కాబట్టి 7 × 1,500. 15 7s 105, 00. సో 10,500 ఏ షేర్. అండ్ బి షేర్ 9 × 1,500. 15 9s
135. So 13,500. And C 11 parts, 11 into 1500. 11 15s 165 and 00. 16,500 C వాటా. ఓకే అండి. ఏ వాటా 10,500, బి వాటా 13,500, సి వాటా 16,500. ఓకే అండి. ఇది ఈరోజుకి మనం ఒక 10 ప్రాబ్లమ్స్ తీసుకున్నాం. ఈ పార్ట్నర్షిప్లో క్వశ్చన్స్ చాలా లెంతీగా ఉంటాయి, బట్ ఆ క్వశ్చన్ చదివితే మనం ఆన్సర్ ఈజీగా చేయొచ్చు. చేసే విధానం ఎట్లా ఉంటుంది అనేది ఒక 10 క్వశ్చన్స్ చూపించాను. రేపటి క్లాస్లో మళ్ళీ కంటిన్యూ చేద్దాం. ఓకే, రైట్. సో నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తుంటే వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అన్ని వీడియోస్ ఇప్పుడు దాదాపుగా నేను 100 వీడియోస్ మీకు అప్లోడ్ చేసి ఉంటాను. రీజనింగ్లో నుంచి కానీ, అర్థమెటిక్ టాపిక్లో నుంచి కానీ, డిఎస్సి టెక్స్ట్ బుక్ ప్రాబ్లమ్స్ నుంచి కానీ, డిఎస్సికి ఉపయోగపడే విధంగా టెక్స్ట్ బుక్ ప్రాబ్లమ్స్, రీజనింగు, అర్థమెటిక్ ఇవన్నీ కలిపి దాదాపుగా 100 వీడియోస్ వరకు మీకు అప్లోడ్ చేసి ఉంటాను. అన్నీ కూడా ఒకసారి చూడండి, 1 by 1 చూస్తూ ఉండండి. బేసిక్స్ నుంచి రండి, మీకు సబ్జెక్ట్ ఈజీ అవుతుంది, ఈజీగా వస్తుంది. నేను ఆర్ఎస్ అగర్వాల్ బుక్ నుంచి అన్ని వరుసగా క్వశ్చన్స్ చెప్తుంటాను. సింపుల్ మెథడ్స్లోనే చెప్తాను, పెద్ద హెవీగా ఉండవు. మీరు ఫాలో అయితే మ్యాథ్స్ ఈజీ అవుతుంది, మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఈజీగా సక్సెస్ అవుతారు. ఓకే అండి, థ్యాంక్ యూ.